అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దీంతోటి నేను క్రాప్ టాప్ని డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ లెహెంగా చూడండి. ఈ లెహెంగా ఆల్టరేషన్ చేసిన లెహెంగా అనమాట. చిన్న పాపకి ఎప్పుడో కుట్టించారు. సో దాన్ని సైజ్ సరిపోవట్లేదంటే ఆల్టరేషన్ చేశాను. అట్ ద సేమ్ టైం దాంతోపాటు స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది, దాంతో క్రాప్ టాప్ని డిజైన్ చేస్తున్నాను. సో దాన్ని డిజైన్ చేయడం ఎలా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ నుంచి 12 ఇంచుల లెంత్ని మార్క్ చేస్తున్నాను. 11 ఇంచెస్ కావాలి. సో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 12 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను 12 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ 12 ఇంచులు మార్కింగ్ చేశాం కదా, ఆ 12 ఇంచుల నుంచి షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఒక 0.25 అలా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనం ఫస్ట్ డ్రా చేసాను చూడండి, ఫస్ట్ మనం 12 ఇంచెస్ కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ లైన్ వరకు మార్కింగ్ చేయాలి. సో ఇక్కడికి ఎంత వచ్చింది మనకు షోల్డర్ డౌన్? 0.75 వచ్చింది. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేశాక షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి షోల్డర్ డౌన్ పాయింట్ని హైలైట్ చేస్తున్నాను. అక్కడ నుంచి పైకి మళ్ళీ ఒక 1/2 ఇంచు క్రాస్గా లైన్ చేస్తున్నాను. ఎలా అయితే షోల్డర్ డౌన్ పాయింట్ క్రాస్గా డ్రా చేసామో అలా, అది మనకు మార్జిన్ కిందకి వెళ్ళిపోతుంది. షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి 5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను ఆర్మ్ హోల్ కోసం. బస్ట్ వచ్చేసి బస్ట్ రౌండ్లో 4వ భాగం 6 ఇంచులు, వెస్ట్లో 4వ భాగం 5.125 వచ్చింది. సో 5.125 మార్క్ చేసి డాట్కి మార్క్ చేశాను 1 ఇంచ్, అండ్ స్టిచ్చింగ్ కోసం 2 ఇంచుల వరకు మార్కింగ్ చేశాను. సో ఈ విధంగా మార్కింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత అన్నిటికీ స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ కోసం డయాగ్నల్గా ఒక 0.75 దగ్గర మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక లైన్ని డ్రా చేసుకోండి. సో చిన్న పాప కదండి, చిన్నపిల్లలకి 0.75 సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే వాళ్ళ బస్ట్ సైజుని బట్టి మనం సైజ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. చిన్నపిల్లలకి 0.75 సరిపోతుంది. సో ఆ 0.75 మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఒక్కసారి మెజర్ చేయండి. మెజర్ చేసిన తర్వాత మీకు ఆర్మ్ హోల్ రౌండ్కి సరిపోయిందా లేదా, మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి ఆర్మ్ హోల్ రౌండ్కి సరిపోయిందా లేదా, చెక్ వచ్చేసిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ రాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా, కిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు మార్కింగ్ చేయండి, మీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అనేది పక్కాగా వస్తుంది. ఇప్పుడు నెక్ విడత వచ్చేసి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి నెక్ డీప్ వచ్చేసి 4.5 ఇంచుల దాకా తీసుకుంటాను. బ్యాక్ నెక్ కదా, సో డిజైన్ పెడతాము. దానికోసం నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేశాను ఏంటి అనేది చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఏం తీసుకోవట్లేదు. నెక్ విడత వచ్చేసి 2 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ ఉంటుంది. బ్యాలెన్స్ 3 ఇంచెస్ మనకి షోల్డర్ కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, నేను నెక్ వచ్చేసి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ కదా, కొంచెం డీపే తీసుకోవాలి. సో 6 ఇంచులు 5 ఇంచుల దాకా మన ఇష్టం. ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ నెక్ డిజైన్ చేశాను ఏంటి అనేది చెప్తాను. నేను ఇప్పుడే డైరెక్ట్గా స్టిచ్ చేయనండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే సడన్గా కస్టమర్స్ కాల్ చేసి మాకు నెక్ మార్చండి, లేకుంటే ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కుట్టేసిన తర్వాత అటు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అండ్ మనకు కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నెక్ని ఎప్పుడు డైరెక్ట్గా కట్ చేయకండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి. సో మీరు స్టిచ్చింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపల మనకి ఏమైనా చేంజెస్ వాళ్ళు చెప్తే కనుక ఈజీగా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అందుకోసమే నేను నెక్ని వెంటనే కట్ చేయను, జస్ట్ ఇక్కడ మార్కింగ్ మాత్రమే చేసుకుంటాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బస్ట్ కొలతను బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి 1 ఇంచెస్ డాట్ విడ్త్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా మార్కింగ్ చేసుకొని
పైన లెంత్ ఎంతవరకు కావాలి డాట్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల వరకు లెంత్ తీసుకుంటున్నాను, విడ్త్ 1 ఇంచు. ఓకే, డాట్ పాయింట్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే, కటింగ్ ఎలా చేస్తున్నానో మార్కింగ్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం మార్జిన్ కోసం అని పైన 1/2 ఇంచ్ వదిలేసాం కదా క్రాస్గా, దాన్ని అలాగే కట్ చేస్తున్నాను. సో ఇలా మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు మార్జిన్ కూడా మంచిగా వస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ మాత్రం నేను కట్ చేయనండి, నెక్ ఓన్లీ టక్స్ పాయింట్స్ అలా పెట్టేసుకొని నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కటింగ్ చేసేలోపు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, మరిన్ని క్రాప్ టాప్ డిజైన్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ డాట్స్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్, నెక్ పాయింట్ అలా మనం మార్కింగ్ చేసిన వాటికి టక్స్ పెట్టుకుంటే 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ నుంచి చేయాలని మెజర్ చేసుకునే పని లేకుండా ఈ టక్ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసేసాం. బ్యాక్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఎక్కడ కావాలో చెక్ చేసుకొని అక్కడ దీన్ని ప్లేస్ చేసి ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయడానికి మన దగ్గర లిమిటెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా కట్ చేయలేం. సో డైరెక్ట్గా కట్ చేయలేం అండ్ ఇక్కడ మనం యూస్ చేస్తున్న మెథడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మెథడ్. సో ఈ మెథడ్లో మనం డైరెక్ట్గా యూస్ చేస్తే ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి మార్జిన్ కానీ ఏమైనా తక్కువ రావచ్చు. సో దానికోసం పేపర్ని యూస్ చేసి కట్ చేసుకోండి. నేను ఇక్కడ పేపర్ని యూస్ చేసి కట్ చేస్తున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని పేపర్ మీద మొత్తం అంతా కూడా డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇలా నేను డ్రాఫ్ట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి, అవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఆ చేంజెస్ని మనం ఇక్కడ చేయాలి. అవి ఏంటి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లైన్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, మొత్తం లైన్స్ అన్నిటిని కూడా డార్క్ చేస్తున్నాను. ఇలా డార్క్ చేసిన తర్వాత సో ఇప్పుడు నెక్ పార్ట్ని, నెక్ డీప్ని కూడా మార్కింగ్ చేసేస్తాను. నెక్ మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నెక్ డీప్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రిన్సెస్ కట్ కోసం డాట్ పాయింట్ని మార్కింగ్ చేయాలి. డాట్ పాయింట్ వచ్చేసి 2 ఇంచులు. 2 ఇంచుల నుంచి మనకి 1.5 ఇంచుల విడ్త్ తీసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ కదా, మనకి షేప్ కావాలి అనుకుంటే 1.5 నుంచి 2 ఇంచులు, ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి 4 ఇంచుల వరకు, ఓకే, 4 ఇంచుల వరకు లెంత్ తీసుకున్నాను. డాట్ పాయింట్ నుంచి 4 ఇంచుల వరకు లెంత్ తీసుకొని మనం డాట్ విడ్త్ పెట్టాం కదా 1.5, అక్కడి వరకు మళ్ళీ క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. రైట్, అక్కడ నుంచి ఒక 1.5 ఇంచులు స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, ఓకే, వీడియోలో చూపించినట్టుగా ఆర్మ్ హోల్ పాయింట్ మనం ఇక్కడ స్ట్రైట్ లైన్కి ఎంత అయితే వదిలామో అంతవరకు మార్కింగ్ చేసుకొని, ఓకే, అదిగోని ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని అక్కడ నుంచి షేప్ చేసుకోవాలి. షేప్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ని ఆర్మ్ హోల్ పాయింట్ వరకు కలిపేసుకోవాలి. ఆర్మ్ హోల్ పాయింట్ వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మనకి షేప్ అయితే వచ్చేసింది, చూసారు కదండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ని డ్రా మెజర్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కర్వ్ షేప్ డ్రా చేసాం కదా, దాన్ని 4 ఇంచుల నుంచి అలా మనం మెజర్ చేసుకొని రావాలి. సో మనకు 4 ఇంచులు రావాలి. లెంత్ 4 ఇంచులే తీసుకున్నాం కదా ఇక్కడ మనం డాట్ పాయింట్ దగ్గర, అంతే ఉండాలన్నమాట. సో అంతే తీసుకొని ఆ ఎక్సెస్ పాయింట్ని కట్ చేసేసుకోవాలి. ఫిట్టింగ్ పాయింట్ వరకు పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ పాయింట్ దగ్గర మనం ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర ఎంత ఎక్సెస్ తీసుకున్నాం, నార్మల్గా మనం బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. సో ఈ 1/2 ఇంచ్కి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి దగ్గరగా వచ్చేస్తుంది, మార్జిన్ లైన్ వస్తుంది కదా. సో ఆ మార్జిన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట.
దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఎంత తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇంకా మన ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం చేయలేదు, జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు మార్జిన్కి 1/2 వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 1/2 ఇంచ్ పాయింట్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకొని 2 లైన్లని కలిపేసుకోవాలి. ఇలా మనకి మార్జిన్ ఎక్సెస్ అనేది ఫిట్టింగ్ పాయింట్ దగ్గర తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ వస్తాయి, ప్యానల్స్ అని అంటారు వీటిని. సో ఫస్ట్ వచ్చేసి సైడ్ ప్యానల్స్ 2 వస్తాయి అండ్ సెంటర్ ప్యానల్ 1 వస్తుంది. ఒకవేళ మీరు సెంటర్ హుక్స్ కనుక పెడుతున్నారు అంటే 4 పార్ట్స్ లాగా తీసుకోవచ్చు. సెంటర్ ప్యానల్ 2 పార్ట్స్, సైడ్ ప్యానల్స్ 2 పార్ట్స్. ఫ్రంట్ హుక్స్ పెట్టట్లేదు కాబట్టి నాకు 3 ప్యానల్స్ వచ్చాయి. సైడ్ ప్యానల్స్ 2, సెంటర్ ప్యానల్ 1. సో దీన్ని ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ ఏదైతే చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లోతు తీయలేదు. ఓకే, ఈ లోతు అనేది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ టైంలో తీసుకుంటాను. ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనకు స్టిచ్చింగ్ చేసినాక మనకు ఫిట్టింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి ప్రిన్సెస్ కట్ యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ దగ్గర వెంటనే లోతు తీయకండి. ఫస్ట్ నార్మల్గా కట్ చేసుకొని దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, కొంచెం ఎక్సెస్ అటు ఇటు అవుతుంది, అప్పుడు ఆర్మ్ హోల్ లోతు అనేది తీయండి. అప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఈ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ప్లేస్ చేసి కట్ చేసుకోవచ్చు. చిన్న పాపనే కాబట్టి స్ట్రైట్ కట్లోనే నేను ప్లేస్ చేసి కట్ చేస్తున్నానండి. ఒకవేళ పెద్దవాళ్ళు హెవీ బాడీ ఉన్న వాళ్ళు అయితే కనుక క్రాస్ కట్ చేసుకోండి. క్రాస్ కట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టుగా ఉండదు, చాలా నీట్గా వస్తుందన్నమాట. పట్టేసినట్టుగా ఉండకుండా స్ట్రెచబుల్గా ఉంటుంది. స్ట్రైట్ కట్ చేసామనుకోండి, అది స్ట్రెచబుల్గా లేక వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. పెద్దవాళ్ళకి కానీ హెవీ బర్స్ట్ ఉన్న వాళ్ళకి కానీ మనం క్రాస్ కట్టే చేసుకోవాలి. సో దీన్ని ఏం లేదండి, సింపుల్గా క్రాస్గా ప్లేస్ చేయండి అండ్ సెంటర్ ప్యానల్స్ని కూడా క్రాస్గా ప్లేస్ చేయండి. రెండింటిని కలిపి కట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను స్ట్రైట్ కట్లోనే మార్జిన్ని యాడ్ చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ సెంటర్ ప్యానల్ ఏదైతే కట్ చేసామో అక్కడ మనం మార్జిన్ ఏం తీసుకోలేదు కాబట్టి దానికి నేను మార్జిన్ని యాడ్ చేస్తున్నాను. సైడ్ ప్యానల్స్కి అయితే మనం మార్జిన్ తీసుకున్నాం, స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. కానీ సెంటర్ ప్యానల్కి మనం మార్జిన్ యాడ్ చేయలేం కదా, అందుకని దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసి కట్ చేసేటప్పుడు మార్జిన్ లైన్ని కూడా యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మార్జిన్ లైన్ని యాడ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కటింగ్ అయిపోయాయి. సో ఎక్సెస్ లైనింగ్ ఏదైతే మిగిలిందో దాంట్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం నెక్ షేపింగ్కి కానీ పైపింగ్కి కానీ వాటికి దేనికైనా అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ అన్నమాట. ఈ వీడియోలో నేను హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు, దీనికి సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి షార్ట్ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటి హ్యాండ్స్ పెట్టాను, దాన్ని ఎలా కట్ చేశాను అనేది. సో ఇక్కడ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం. చూడండి, బ్యాక్ పార్ట్, సైడ్ ప్యానల్స్ అండ్ సెంటర్ ప్యానల్స్ ఇలా కట్ చేసుకున్నాక వాటిని స్టిచ్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా అప్లై చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా రెండు రాంగ్ సైడే పెట్టి సెంటర్ ప్యానెల్ని సైడ్ ప్యానెల్స్ని స్టిచ్చింగ్ చేసి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్ ప్యానెల్స్కి సైడ్ ప్యానెల్స్ని జాయిన్ చేయాలి. అటువైపు ఇటువైపు జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో జాయిన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ డాట్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్ని నేను జాయిన్ చేయడానికి ముందుగా నెక్ షేపింగ్ చూపిస్తున్నాను. నెక్ ఏం డ్రాఫ్ట్ చేస్తున్నాను అని నేను చెప్పాను కదండి, కస్టమర్ సడన్గా కాల్ చేసి మనకి చేంజెస్ చెప్తారు అనేది. సో అందుకని నెక్ని ఎక్కువగా ముందే కట్ చేసుకోవద్దు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి సెంటర్లో జీరో షేప్లో షేప్ చేశాను. పైన వచ్చేసి బోట్ నెక్ లెక్క. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ నెక్ షేప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దీని వీడియో అనేది స్కిప్ అయిపోయింది, ఎలా డ్రాఫ్ట్ చేశాను ఏంటి అనేది. బ్యాక్ సైడ్ ఉక్స్ వస్తాయి కాబట్టి కింది వైపు ఉక్స్ ఇస్తాను. అండ్ ఇది హాఫ్ మన జీరోని ఈ విధంగా కట్ చేశాను అనమాట. జీరో షేప్లో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. పైన వచ్చేసి చిన్న సర్కిల్ షేప్, అది వచ్చేసి 2 ఇంచుల వరకు డీప్ తీసుకొని సర్కిల్ షేప్ చేసి కింది వైపు 4 ఇంచుల వరకు, 4 నుంచి 6 ఇంచులు, ఇంకా మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, కింది నుంచి ఒక 3 ఇంచులు వదిలేసి మిగిలిన ఎక్సెస్ అంతా కూడా నేను ఇలా షేప్ చేశాను. ఇలా జీరో షేప్లో కట్ చేసి షేప్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు షేప్ కనిపిస్తుంది. సెంటర్లో మనకి డాట్ షేప్ లాగా, ఓకే, చిన్న సర్కిల్ షేప్ లాగా వస్తుంది. దీన్నంతా కూడా ఇప్పుడు పైపింగ్ చేస్తాను. పైపింగ్ చేసి బ్యాక్ సైడ్ ఉక్స్ అండ్ కాజా స్టిచ్చింగ్ చేస్తాను. పైన కూడా ఉక్స్ అండ్ కాజా పట్టి వస్తుందండి. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇలా బ్యాక్ డాట్స్ కోసం దీన్ని 2 పార్ట్స్గా చేసుకొని దీనికి పైపింగ్ చేయాలన్నమాట. సో దీనికి మ్యాచ్ అయ్యే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొచ్చాను. పింక్ కలర్లో ఫ్యాబ్రిక్ ఆల్టరేషన్ చేసిన లెహంగా ఉంది కదా, దాంట్లో మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను పైపింగ్ కోసం. సో ఇలా పెట్టి ప్లేస్ చేసి చుట్టూ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫైనలీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో లుక్ చూపిస్తాను చూడండి. సో ఇదండి ఫైనలీ లుక్. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా స్టిచ్ చేసేస్తాను. ఇంకా వచ్చేసి విడ్త్ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచులకు మార్కింగ్ చేసి కింద డీప్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకున్నాం. 4.5 ఇంచులకు మార్కింగ్ చేసేసి ఒక స్ట్రెయిట్ లైన్, బ్రాడ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. అంటే కొంచెం బ్రాడ్గా పెట్టాను క్రాప్ టాప్కి. సో దానికి ఒక 1 ఇంచ్ కింది వైపు 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఓకే, పైన విడ్త్ నుంచి కింది విడ్త్ వరకు ఇలా స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న కర్వ్ షేప్, సో సర్కిల్ లాగా వస్తుంది. చిన్న మనకి కింది సైడ్కి వచ్చేసరికి సర్కిల్ షేప్లో వస్తుంది. నెక్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. హెవీ నెక్లెస్లో అలా పెట్టినప్పుడు మనకు నెక్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. సో ఒకసారి కట్ చేశాను. ఇప్పుడు చూడండి, మీకు నెక్ షేప్ కూడా చూపిస్తాను. నార్మల్ సర్కిల్ షేప్ అలా కాకుండా కొంచెం స్క్వేర్ అండ్ సర్కిల్ టైప్లో వచ్చేటట్టుగా ఈ విధంగా నేను నెక్ని షేప్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా సేమ్ పింక్ కలర్ థ్రెడ్ తోటి పైపింగ్ అయితే చేస్తున్నాను. సో పైపింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ని జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ని రెండింటిని జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్నాం చూడండి. షోల్డర్స్ 2 జాయింట్ అయిపోయాయి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టిచ్ చేసిన హ్యాండ్స్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను, బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాను. సో ఈ హ్యాండ్స్ వీడియో అయితే మనకి షార్ట్ వీడియోలో ఉంది, మీరు ఒకసారి వెళ్ళి వీడియోలో చెక్ చేసుకోవచ్చు. సో ముందే స్టిచ్ చేసిన హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ అండ్ కింద కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. కింద పట్టీని యాడ్ చేసి ఫినిషింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ ఈ విధంగా రెడీ అయింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.